ఎప్పటి నుంచో అక్కినేని ఫ్యాన్స్ గా కొనసాగుతున్న వారందరికీ అదిరిపోయే అప్డేట్ తీసుకురావడం జరిగింది. నాగార్జున గారి నటవారసుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు అక్కినేని నాగ చైతన్య. ప్రస్తుతం నాగ చైతన్య అయితే చందు మండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. ఇది నాగ చైతన్య కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ గా తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమా మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు తండేల్ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుందో చిన్న క్లారిటీ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు తండేల్ సినిమా ఏ సినిమాకు పోటీగా వస్తుందని తెలిస్తే ఒకంత ఆందోళన కూడా చెందుతారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమాకు తండేల్ అనే పెట్టడంతో పాటు సినిమాపై కూడా అంచనాలు పెంచేశారు. ఇక ఇందులో అక్కినేని చైతు అయితే ఈ సినిమాలో ఫిషర్ మ్యాన్ గా కనిపించబోతున్నారు. లవ్ స్టోరీ తర్వాత సాయి పల్లవి అయితే నాగ చైతన్యతో మరోసారి జత కట్టిన ఈ సినిమాకైతే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోగా తండేల్ సినిమాను డిసెంబర్ ఎండింగ్ అంటే క్రిస్మస్ రిలీజ్ కు ప్లాన్ చేశారు. కాకపోతే డిసెంబర్ రేస్ లో పుష్ప గేమ్ చేంజర్ రావడంతో సినిమాను అయితే వాయిదా వేయాలని కూడా చూస్తున్నారు. అయితే మరీ ఎక్కువ రోజులు కాకుండా క్రిస్మస్ కాకపోతే కుదిరితే 2025 సంక్రాంతికి అయితే తండేల్ రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. తండేల్ సినిమా రిలీజ్ విషయంలో మేకర్లు అయితే చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే పొంగల్ రేస్ లో దింపేందుకు కూడా రెడీగా ఉన్నారు. ఇకపోతే సంక్రాంతికి అయితే ఇప్పటికే బడా హీరోలు కచ్చిప్ కూడా వేసుకొని కూర్చున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి విశ్వాంబర సినిమా రిలీజ్ కూడా కన్ఫర్మ్ కాగా బాలయ్య బాబీ కాంబినేషన్ లో వస్తున్న 109వ సినిమా కూడా సంక్రాంతికే ఫిక్స్ అయ్యారట. సంక్రాంతి అంటే ఫ్యామిలీలకి బాగా నచ్చే పండుగ. అలాంటి సంక్రాంతికి అయితే విక్టరీ వెంకటేష్ గారు తన 76వ సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాలతో పాటు తండేల్ సినిమాను కూడా తీసుకొచ్చే ప్లానింగ్ లో మూవీ మేకర్లు ఉన్నారు. ఇకపోతే ఇలాంటి సమయంలోనే సీనియర్ స్టార్ తో నాగ చైతన్య ఫైట్ కైతే సిద్ధమవుతున్నారా? అసలైతే ఈ సంక్రాంతికి కూడా నాగార్జున గారి సినిమా వస్తే సీనియర్ స్టార్స్ అందరూ మరోసారి పోటీ పడే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈసారి నాగార్జున గారి ప్లేస్ లో నాగ చైతన్య వస్తున్నాడనే క్లారిటీ అయితే ఇస్తున్నారు. మరి నాగ చైతన్య తండేల్ రిలీజ్ పై క్లారిటీ అయితే ఎప్పుడు ఇస్తారో చూడాల్సి ఉంది.